వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ఎల్లమ్మ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మనం దర్శకుడు వేణు బలగం సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఆ సినిమాలో ముసలి తాత క్యారెక్టర్ నుంచి హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ వరకు అన్ని చాలా బాగా డిజైన్ చేసి ఒక ఎమోషనల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. అసలు ఈ సినిమాని విలేజెస్ లో పెద్ద తెర వేసుకుని ఊరిలో అందరూ ఒక చోట కూర్చుని చూస్తారు అంటే అంత ఇంప్రెస్ చేస్తుందని అర్థం కదా. అందుకే వేణు నెక్స్ట్ సినిమా గురించి గత 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం. ఆయన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ అని దిల్ రాజు బ్యానర్ లో అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. కానీ కొన్ని రోజుల ముందు వరకు ఈ న్యూస్ రాలేదు. ఫస్ట్ నాని హీరో అన్నారు, తర్వాత నితిన్, కానీ ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎప్పుడు అరంగేట్రం చేస్తాడు అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకేలకు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే హ్యాపీ వినిపించింది. మకర సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ కాన్సెప్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసింది. ఆకాశంలోకి ఎగిరే వేపాకు ఒక్కసారిగా దేవత రూపాన్ని దాల్చడం, కుండపోత వర్షంతో గర్జించే వాతావరణం సినిమాకు ప్రత్యేకమైన మిస్టిక్ టచ్ ను అందిస్తోంది. ఆ తుఫాన్ మధ్య నుంచి ఒంటిపై చొక్కా లేకుండా భుజాన డప్పు వేసుకుంటూ బయటకు వచ్చే డిఎస్పీ చుట్టూ ఎగిరే మేకతో కలిసి పార్షిగా పరిచయం కావటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వేపాకు, పసుపు, కుంకుమ టెక్స్చర్ల ఎడిషన్ సినిమాకు మరింత అథెంటిసిటీని తీసుకువచ్చింది. డిఎస్పీ రగ్డ్ లుక్, ఆయన ఎనర్జెటిక్ ప్రెజెన్స్, బ్యాక్గ్రౌండ్ లో వినిపించే ఎలక్ట్రిఫైరింగ్ బీట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని దక్షిణ భారత భాషలన్నిటితో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.